అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 54వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 55వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్ గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికముగా నమస్కరించుచు లలితా త్రిశతి నామాలలోని 55వ నామం ఈశతాండవ సాక్షిణి. ఈశతాండవ సాక్షిణ్యై నమః. ఈశతాండవ సాక్షిణి ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈశతాండవ సాక్షిణ్యై నమః అని పలుకవలెను. ఈశతాండవ సాక్షిణి పరాదేవి ఈశతాండవోపదేశమునకు సాక్షి అయి ఉండునది. తత్ పదవాచ్యార్థమైన పరమేశ్వరుని యొక్క తాండవ నృత్యము వలె అప్రయత్నముగా సంపాదింపదగిన లీలా విశేషణమని అర్థము. ఏలననగా జగత్తు యొక్క సృష్టి లయాది రూపమైన క్రియాచలన రూప కర్మత్వ సామాన్య ద్యోతకము పరమేశ్వరి ఈ తాండవమునకు అనగా జగత్సర్జనాది క్రియకు సాక్షీభూతురాలై ఉండును. సంగవర్జితమై ప్రకాశరూపిణి అయి ఉండును. అసంగో నహి సజ్జతే. నిస్సంగమైన పరాశక్తి సృష్టమైన జగత్తుతో సంగము లేక కేవల సాక్షి మాత్రమై ఉండునని శృతి ఉద్ఘోషించుచున్నది. పక్షాంతరమున ఈశతాండవమునకు అనగా పరమేశ్వరుని నృత్యనాట్యాదుల చేత అభివ్యజితమైన 64 కళల యొక్క ఉపదేశమునకు సాక్షి అయి జగన్మాత వర్తిల్లుచుండును. నర్తనాది వరేశస్య చతుషష్టి కళాజనిః. పరమేశ్వరుని నాట్యము వలన 64 కళలు ఉద్భవించినవని ప్రదోష స్తోత్రమునందు ఈశ్వర తాండవ నర్తనము విస్పష్టముగా వర్ణింపబడినది. ఆ కారణము చేత ఇచట వివరించుట లేదు. ఈశతాండవోపదేశమునకు సాక్షి అయి ఉండునది కాన పరమేశాని ఈశతాండవ సాక్షిణి అని సంకీర్తురాలగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం ఈశతాండవ సాక్షిణ్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.